కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బాగా దగ్గర ఉంటారు కదా మీరు. ఆయన మీతో ఎట్లా మాట్లాడతాడు, మిమ్మల్ని ఎట్లా పిలుస్తాడు అన్ని రోజులు పనిచేసి? ఎస్ వినాలని ఓకే తెలిసి ఉంది కానీ అంటే మీలో మిమిక్రీ కళ కూడా ఉన్నట్టు కొంచెం తెలిసింది, అదే మాట్లాడిద్దామని చూస్తే. ఇప్పుడు నేను సింగరు, అవును, సాంగ్స్ అడగాలి. ఇప్పుడు మిమిక్రీ అన్నాం అనుకో కొత్త పంచాయతీ అంటే మిమిక్రీ ఆర్టిస్ట్లకి పోటీ కాదు తెలియలే కానీ ఆయన డిఫరెంట్ వాయిస్, అది అది కొంచెం రేర్ వాయిస్ కల్చర్ ఎవరు చేయలేరు కూడా, చేయలేరు, అది కష్టం. అది మిమిక్రీ ఆర్టిస్ట్లకు కూడా దొరకదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ సార్ దగ్గర ఒక 10 years ఉండడము, దగ్గరికి వెళ్ళి చూడడము. అవును, ఆ 10 years కూడా నేను చాలా అంటే క్లోజ్గా అన్ని, నేను ఒక బ్రదర్గా ఉండేది, చాలా బాగా వాళ్ళ ఇంట్లో మనిషి లెక్క ఉండేది. ఆ ప్రతి పాట కదా ఇప్పుడు ఆయన పాటలని నల్లగొండ నర నరమున ప్రవహించే రక్తమా, ఉద్యమాల ఉదయమా కోమటి రెడ్డి సింహమా, కన్న కొడుకు దూరమైన కడుపుల కన్నీళ్లను దాచుకున్న ధైర్యమా కోమటి రెడ్డి సింహమా. అసలు మామూలు పాటలు ఉండవు. ఒకటి జై జై వెంకన్నంటూ జనజాతర సాగెనో జనహోరయ్యసెనో జయ హో వెంకన్నంటూ జైత్రయాత్ర సాగెనో నారినో, ఓహో అన్నాగంటే ఉన్నానంటూ వెన్ను ధన్నుగుంటడో వెన్నా మనసు గొల్లోడో, ఓహో రాష్ట్ర రాజకీయాలల్ల రగులుతున్న దివిటిర వెంకన్నే ఒక శక్తిరా. ఇది అల్టిమేట్ ఇక ఎవర్ గ్రీన్ సాంగ్ అది కోమటిరెడ్డి గారికి, అది ఎప్పటికీ ఉండిపోయే సాంగ్. అట్లాంటి హిట్స్ ఉన్నాయి. ఇట్లాంటి సాంగ్స్ వచ్చినప్పుడు ఏ సాంగ్ అందరినీ వాడి చెప్పొద్దు, ఆయన ఈ పాట కాదనా, ఈయన మంచి పాట వాడి ఈ పాట కాదని మొత్తం పాడిందాక వింటాడు, అప్పుడు ఫస్ట్ వద్దని చెప్పాడు, మొత్తం పాడినాక వాడి ఈ పాట కాదని ఆయన వేరే పాట వాడు, ఇంకన్నా పాడు మంచి పాట వాడు అంటాడు. అంటే ఎట్లుంటుంది అంటే తెలివిగా పాడేయడంలో ఇంక ముందు వరుసలో ఉంటున్నారు. అది కూడా కామెడీగా తీసుకుంటుంది అందరూ. ఇప్పుడు నేను ఇమిటేట్ చేసినా, వాయిస్ ఇమిటేట్ చేసినా, ఏది చేసినా కూడా జస్ట్ ఫన్. వెంకటరెడ్డి సాబ్ వాయిస్ అంటే ఇట్లుంటది, అది సార్ కూడా తెలుసు నేను మాట్లాడతాను అంటే అట్లా. అంటే ఆ మూమెంట్లో నాకు చెప్పేవాడు ఏదన్నా, అందుకనే వాళ్ళు చెప్పేది. ఎందుకంటే మనం కేసీఆర్ ఈ దోపిడి పాలన మొత్తం పాట వేరే ఉండాలి, ముందు ఎవరితో రాపిస్తాం అంటున్నా అంటాడు. అట్లా ఉంటాయి అన్నట్టు. అంటే మనం కూడా సందర్భము అదంతా చెప్పడము రాయడం, అంటే ఇద్దరు కాంబినేషన్లో ఆయన బ్రదర్స్కి ఇద్దరికి హిట్లు. ఇంకా వెంకటరెడ్డి సాబ్ పాటలన్నీ ఎంకన్నా అంటే ముద్దుగా తెలంగాణలో ఎంకన్నా అని, ముద్దుగా మల్లన్న, ఎంకన్నా నర్సన్న, నీకు తెలియదు కాదు. ఇంకా నాకు పాటలు సెట్ అయినట్టు ఎవరికి సెట్